ఆయన జీవితంలో ఎదగాలి అనుకున్నాను. తనకిష్టమైన ఆటలో గెలవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా జరగడానికి కారణం నేనే అంటున్నారు. ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూడాలి తండ్రి. డాక్టర్, నా కొడుకు ఎలా ఉంది? మా ఆయనకి ఎలా ఉంది డాక్టర్? ఏంటని ఇప్పుడే చెప్పలేమమ్మా. ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం కానీ ఇంకా స్పృహలోకి రావటం లేదు. తను స్పృహలోకి రాకుండా మనం ట్రీట్మెంట్ చేసినా వర్కౌట్ కాదు. ఇప్పుడు మా ఆయన కండిషన్ ఏంటి? తన స్పృహలోకి వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేమమ్మా. ఒక 2-3 అవర్స్ అన్నా గడవాలి. ఇతను స్పృహలోకి వస్తాడా లేకపోతే కోమాలోకి వెళ్ళిపోతాడా అనేది మేమేం చెప్పలేం. చరణ్, అయ్యో సుమా, మమ్మీ కళ్ళు తెరవండి. అందరూ నా కారణంగానే మీకు ఇలా జరిగిందంటున్నారు. నన్ను నిందించినా పర్వాలేదండి, కానీ మీకేం కాకూడదండి. ఒక విధంగా వాళ్ళంటుంది కూడా నిజమేనేమో. నేను మిమ్మల్ని కబడ్డీ ఆడమని ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే ఇలా జరిగేదే కాదు. మీరు అక్కడికి వచ్చుండేవారే కాదు, ఇలా జరుగుండేదే కాదు. అయ్యో అయ్యో, మీరు అక్కడికి రాకపోయి ఉండుంటే యాక్సిడెంట్ జరుగుండేదే కాదు కదా. మీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఎందుకు ఇలా జరిగిందండి? ఏమండి, కళ్ళు తెరవండి. ఏమండి, 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 డాక్టర్, డాక్టర్, డాక్టర్ రండి డాక్టర్. ఏమండి, ఏమండి, కళ్ళు తెరవండి. ఏమైందమ్మా? డాక్టర్ ఒకసారి చూడండి డాక్టర్. ఓ మై గాడ్, ఇప్పుడు వరకు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాడు. నువ్వెప్పుడు లోపలికి వచ్చావు? ప్లీజ్ మీ అందరూ బయటికి వెళ్ళండి ఒకసారి, ప్లీజ్.
డాక్టర్, మా ఆయనకి ఎలా ఉంది? డాక్టర్ గారు, మా వాడికి ఎలా ఉంది? ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. తనకి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు. కాకపోతే 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 ఏంటండి? యాక్సిడెంట్లో మోకాల చిప్పలకి బాగా దెబ్బలు తగిలాయి. దాంతో కాళ్ళు రెండు చచ్చిబడిపోయాయి. సో ఈ పరిస్థితుల్లో తన ఇక వీల్ చైర్కే పరిమితం అయిపోవాలి. ఇక లేచి నడవలేడు. డాక్టర్, ఇలా ఎంతకాలం అండి? అది ఖచ్చితంగా చెప్పలేమమ్మా. ట్రీట్మెంట్ అయితే చేయగలం. ఆ నరాల్లో స్పర్శ ఎప్పుడొస్తుందా అనేది ఇప్పుడైతే మేము చెప్పలేం. కొంతకాలానికి రావచ్చు, లేదా టోటల్గా రాకపోవచ్చు. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంచండి. తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తాను. ఆ తర్వాత మీరు తీసుకెళ్ళొచ్చు. డాక్టర్ గారు, మేము వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండమ్మా. ఏమండి? చరణ్, చరణ్, ఏమండి? నాన్న చరణ్, ఏంట్రా ఇదంతా? నాకేం కాలేదు కదమ్మా. ఏం కాలేదంటావేంటి చరణ్? నీ కాళ్ళు ఇంక పనిచేయవంట. నువ్వు వీల్ చైర్కే పరిమితం అంట. ఏమండి, ఇదంతా నా వల్లే జరిగిందండి. నా వల్లే. నన్ను క్షమించండి. ఇదంతా నా వల్లే జరిగింది.